హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ యూనివర్సల్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని కొంచెం చిన్నులపాయ వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత పక్కన పప్పు కుక్కర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అది నేను వీడియో స్కిప్ అయింది చూపించలేకపోయాను. పప్పు రెడీగా ఉంది. టమాటా మగ్గిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి కలుపుకొని తర్వాత కారం వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా ఉడకాలి. ముక్క మొత్తం మంచిగా టమాటా పీసు పచ్చిమిర్చి ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత మనం కొంచెం అది బాగా థిక్గా అవ్వాలి. చిక్కదనం వచ్చిన తర్వాత అందులో మనం పెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని మెత్తగా మెదుపుకొని ఆ మిశ్రమము అందులో కలుపుకుంటే పప్పు బాగా కలిపేసేయాలి. అది వాటర్ కొంచెం పోసి మంచిగా కలిపేసేస్తే నా స్టైల్లో మామిడికాయ పప్పు రెడీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఒకసారి నాలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.